లగచర్లలో కలెక్టర్పై దాడి తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో లగచర్లకు బయలుదేరిన మోయినాబాద్ వద్ద బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీజేపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఈటెల డీకే అరుణ, మహేశ్వర్ రెడ్డిని నార్సింగ్ పిఎస్ కు తరలించారు. వన్ 51 అని అంటారు. మిస్యూజ్ కాదు మేడం, మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు ఇచ్చిన చట్టాలు కాబట్టి ఇందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ దీన్ని అంటారు మేడం. బిఎన్ఎస్ఎస్ లో మీరు చేసిన చట్టాలు అవి మేడం. మిస్యూజ్ కాదు, వన్ 51 అని అంటారు. మిస్యూజ్ కాదు మేడం, మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు ఇచ్చిన చట్టాలు కాబట్టి మేము బాధిత కుటుంబానికి పరమాధికారికి వచ్చినాం. మా పోటీని అప్సెట్ చేశారు. 151 కింద మేము ఉంది. 151 కింద తిరగకుండా ఉంటారా? అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే, మీరు ఇచ్చిన చట్టాలు. లగచర్లలో కలెక్టర్పై దాడి తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో లగచర్లకు బయలుదేరిన మోయినాబాద్ వద్ద బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీజేపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఈటెల డీకే అరుణ, మహేశ్వర్ రెడ్డిని నార్సింగ్ పిఎస్ కు తరలించారు. మేము బాధిత కుటుంబానికి పరమాధికారికి వచ్చినాం. మా పోటీని అప్సెట్ చేశారు. 151 కింద మేము ఉంది. 151 కింద తిరగకుండా ఉంటారా? అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే, మీరు ఇచ్చిన చట్టాలు. ఇందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ దీన్ని అంటారు మేడం. బిఎన్ఎస్ఎస్ లో మీరు చేసిన చట్టాలు అవి మేడం. మిస్యూజ్ కాదు, 151 అని అంటారు. మిస్యూజ్ కాదు మేడం, మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు ఇచ్చిన చట్టాలు కాబట్టి మేము బాధిత కుటుంబానికి పరమాధికారికి వచ్చినాం. మా పోటీని అప్సెట్ చేశారు. 151 కింద మేము ఉంది. 151 కింద తిరగకుండా ఉంటారా? అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే, మీరు ఇచ్చిన చట్టాలు. ఇందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ దీన్ని అంటారు మేడం. బిఎన్ఎస్ లగచర్లలో కలెక్టర్పై దాడి తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో లగచర్లకు బయలుదేరిన మోయినాబాద్ వద్ద బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, లగచర్ల దాడి ఘటనపై పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా లగచర్లకు వెళ్లేందుకు ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మోయినాబాద్ వెళ్లగానే పోలీసులు బీజేపీ ప్రజాప్రతినిధుల వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అసలు తమను ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారో, తాము ఎంపీలము లగచర్ల బాధితులతో మాట్లాడేందుకు వెళ్తుంటే మీకు అసలు ఏం హక్కు ఉంది అని చెప్పేసి కూడా ఎంపీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 151 సిఆర్పిసి కింద అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఏసీపీ ఎంపీలతో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇటు పోలీసులకు ఎంపీ డీకే అరుణ, అదేవిధంగా ఈటల రాజేందర్తో తీవ్ర వాగ్వాదం నెలకొంది అనే చెప్పాలి. మీరు చేసినటువంటి చట్టాలే అని చెప్పేసి కూడా ఏసీపీ ఎంపీలతో ఇటు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎంతకు కూడా వాహనం దిగకపోగా ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి కూడా పోలీసులతో ఈటల తీవ్ర స్థాయిలో ఆయన పోలీసులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు తమను ఎందుకు అడ్డుకుంటున్నారు, తాము బాధితులతో మాట్లాడేందుకు మాత్రమే వెళ్తున్నాం, తాము అక్కడ ఇంకా మిగతా ప్రాంతాలకు కావచ్చు, లేకపోతే తాము ఏమైనా రాజకీయ శక్తులమా, ఎంపీలమా అని చెప్పేసి కూడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ పోలీసులు ససేమిరా వాళ్ళని ముందుకు అనుమతించలేదు. మోయినాబాద్ వద్దే అడ్డుకున్నారు. ఏసీపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు మోహరించి వాళ్ళని అదుపులోకి తీసుకొని నార్సింగ్ పిఎస్ కి తరలించినటువంటి పరిస్థితి. ఇక 151 సిఆర్పిసి కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా
పోలీసులు డీకే అరుణ ఈటల రాజేందర్ తో చెప్తూ వస్తున్నారు. ఇక డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ఎంపీగా తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తున్నా కానీ పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇటు ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణను నార్సింగ్, అదేవిధంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళని సొంత పూచికత్తు మీద కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో పోలీసులతో మాత్రం చాలా సీరియస్ గా ఎంపీలు ఫైర్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు వరలక్ష్మి. థ్యాంక్ యూ.